అత్యధికంగా ప్రేమించబడుచున్న ప్యారడైజ్ రిఫార్మ్డ్ చర్చ్ వచ్చిన వారందరికీ కూడా నేను దేవుని పేరిట మీకు శుభములు తెలుపుచు ఈ కీర్తనల గ్రంథ ధ్యానాలను మనము ఆరంభించుకుందాము. మీకు అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ కీర్తనల గ్రంథ ధ్యానాల్లో మనము 42వ కీర్తన గత 4 సండేస్ మనం చూసాము. మొదటిగా ఇంట్రడక్షన్, తర్వాత కోరహు యొక్క తిరుగుబాటు, తర్వాత కోరహు కుమారుల యొక్క విధేయత, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము 42వ కీర్తనలో మరి మొట్టమొదటి వచనము మనము ధ్యానం చేసుకుందాము. ఏంటి అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత రెండవది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చిన్నగా ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవ, మీ ఘనమైన నామములకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ సమయము మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇటువంటి భాగ్యము ప్రభువా, మీ వాక్యము చదివి తండ్రి చదివి మేము ధ్యానించేటప్పుడు మా మనోనేత్రములు తెరవమని, మేము ఊహించిన వాటి అన్నిటికంటేను అడుగు వాటి అన్నిటికంటేను తండ్రి ప్రభువా మా యొక్క హృదయమును తండ్రి స్థిరపరిచి, మా యొక్క అడుగులు స్థిరపరచమని తండ్రి, నన్ను మీ నోటి బోరగా వాడుకొనమని, సిలువ చాటున మరుగుపరచమని, వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువా తండ్రి ప్రభువా మీ యొక్క ఆత్మీయ ఆహారము దయచేయమని యేసు ప్రభువు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇది కోరహు రచించారు. కోరహు పైన చూస్తే సూపర్ స్క్రిప్షన్లో కోరహు కుమారులు రచించినది అనని చెప్పబడుతుంది. కోరహు కుమారులు రచించి అంటే ఇది ఈ ఆథర్ కొందరు దావీదు కూడా రచించి కోరహు కుమారులకి ఇచ్చారు అన్న ఎవిడెన్సెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అది దావీదు మరి అబ్షాలోము టైంలో తన కుమారుడి ద్వారా తన కుమారుడు తిరుగుబాటు చేస్తుండగా, తండ్రి మీదకే తిరుగుబాటు చేస్తుండగా, అప్పుడు దావీదు అరణ్యంలో తను ఎంత అన్నిటికీ దూరమై ఆ యొక్క మందసాన్ని కూడా ఆ యొక్క లేవీయులకు అప్పచెప్పి, మీరు అది వెనక్కి తీసుకువెళ్ళండి, మరి దేవుడు నన్ను కరుణించినప్పుడే మళ్ళీ నేను ఆ మందసాన్ని చూస్తాను అని దావీదు అక్కడ చెప్పడం జరిగింది. మరి ఆ అరణ్య జీవితంలో మరి దావీదు ఏమైనా దేవుని ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాడో అది ఒక విషయం అయి ఉండొచ్చు. రెండవ విషయం ఏంటిదంటే, కోరహు దేవుని ఉగ్రతకు బలైనప్పుడు ఆ ఉగ్రతలో మరి సంఖ్యాకాండము 26:11 వచనం ప్రకారము కోరహు కుమారులు చావలేదు అనేది మనం చూసాం. కోరహు కుమారులు ఆ చిన్న వర్స్ లేకపోతే మనకి ఈరోజు వరకు మరి దావీదు కాలం వరకు కోరహు కుమారులు ద్వారపాలకులుగా ఉన్నారు అన్న విషయము మరి మనకు తెలియకపోవచ్చు. అయితే కోరహు కుమారులు మరి రక్షింపబడ్డారు. అక్కడ మనము దేవుని యొక్క ఎన్నిక మనం చూస్తామా? వచనాలు ఏమీ లేకున్నా కూడా కోరహు కుమారులు చావలేదు. ఎందుకు చావలేదు అంటే, దేవుడు వాళ్ళని చంపాలని అనుకోవట్లేదు. దీనికి ఇంప్లిసిట్గా నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అంటే, ఏలీ కుమారుల దగ్గర నుంచి నేను తీసుకొస్తున్నా. ఏలీ కుమారులను చంపదలంచెను. 1 సమూయేలు 2:25, 1 సమూయేలు 3:14. ఏలీ ఇంటి వారికి ఎన్నటికీ కూడా వారికి ప్రాయశ్చిత్తము జరగకూడదు, ఎన్నటికీ కూడా జరగకూడదు అని చెప్పి ప్రమాణముతో ఆజ్ఞాపించెను అనని అక్కడ మరి దేవుడు సెలవిచ్చిన విధముగా మరి అక్కడ ఏలీ కుమారులను చంపాలి అనుకున్నప్పుడు మరి ఇక్కడ కోరహు కుమారులు చావలేదు అంటే, కోరహు కుమారులు కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అన్న విషయము ప్రస్ఫుటంగా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ కోరహు కుమారులు కూడా దేవుడు రక్షణ కోసం ఎన్నికపరుచుకున్నాడు. ఆ ఎన్నిక యొక్క ప్రూఫ్ ఏంటి? నీ జీవితంలో ఎన్నిక యొక్క ప్రూఫ్ ఏంటి? వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ది ఎలక్షన్? ఫలము. నీ విశ్వాసి జీవితంలో ఆ ఫలము అనేది ప్రస్ఫుటంగా కనబడాలి. ఏ ఫలము? జీవఫలం. మీరు ఏదైనా జిహ్వా ఫలము అంటున్నారా, లేకపోతే
జిహ్వ ఫలము, జీవఫలమా, జిహ్వ ఫలము, ఆత్మఫలము కావాలి. జిహ్వ ఫలం అనేది ఆత్మఫలంలో ఒక భాగం. జిహ్వ ఫలం అంటే ఏంటి? సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. మనం ఆరాధనలో దేవునిని మనం పాటలతో, ఆరాధనతో, మనం ఆత్మతోను సత్యముతోను దేవునిని కొలిచినప్పుడు దాన్ని మనం జిహ్వ ఫలము అంటాము. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, దట్ మై టంగ్ షల్ స్పీక్ అలౌడ్ అబౌట్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. ఓకే, ఇది జిహ్వా ఫలము అని అంటాము. అయితే ఆ ప్రస్ఫుటమైన ఎవిడెన్స్ ఏంటి? నా ఎలక్షన్ యొక్క ప్రస్ఫుటమైన ఎవిడెన్స్ ఏంటి? ఎన్నో ఉన్నాయి. మన 2 పేతురు 1 అధ్యాయంలో చాలా ఉన్నాయి. గలతీయులు 5వ పత్రికలో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఫలము అనేది మనము చాలా చూస్తాం. ఆశా నిగ్రహము, నెమ్మది, సమాధానము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మరి ఒకటి ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటిది అనంటే, కోరహు కుమారులలో నీకు కనిపించిన ఎవిడెన్స్ ఏంటి? జిహ్వా ఫలం. సిస్టర్ చెప్పినట్టు ఏంటిది అది? కోరహు కుమారులు ఏం చేస్తున్నారు? వారు దేవుని ఆలయంలో ద్వారపాలకులుగా వాళ్ళు సేవించారు. దేవుని ఆలయంలో ద్వారపాలకులుగా సేవించడం అంటే ఏంటి? దేవుని ఆలయము ప్రత్యక్ష గుడారం కదా. అప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉన్నాయి? ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. వీళ్ళు ఎక్కడున్నారు? చెప్పండి బ్రదర్. ఆవరణము బయట ద్వారపాలకులుగా ఉన్నారు. కోరహు ఎక్కడుండాలనుకున్నాడు? ఎక్కడ యాజకత్వం ఎక్కడ చేయాలనుకున్నాడు? అతి పరిశుద్ధ స్థలములో కోరహు కోరుకుంటున్నాడు. కోరహు కుమారులు ఏం కోరుకుంటున్నారు? ఆవరణలో బయట ద్వారపాలకులుగా, నేను ఒక గేట్ కీపర్గా ఉండాలని ఇష్టపడుతున్న కోరహు కుమారులు. ఆ తేడా చూసారా? వ్యత్యాసం చూసారా? కోరహు ఎంతటి గర్వాన్ని, అది ఆయన యొక్క ఆలోచనలో గర్వం కనబడుతుంది. ద హోలీ ఆఫ్ ద హోలీ, శాంక్టమ్ శాంక్టోరంలోకి వెళ్ళి నేను చేస్తాను, అందరూ ఈక్వలే అని చెప్పేసి, శాంక్టమ్ శాంక్టోరం, ద హోలియెస్ట్ ఆఫ్ ద హోలీస్లో ఎవరు పడితే వాళ్ళు అందరూ సమానులా, అందరూ ఈక్వలే కదా అని చెప్పేసి అందరూ వెళ్ళొచ్చు అనని తను ఒక ప్రతిపాదన తీసుకొచ్చి దేవుని మీద, మోషే నాయకత్వం మీద, అహరోను మీద తిరుగుబాటు చేశాడు. కానీ కోరహు తండ్రి అలాగ ఉంటే కుమారులు ఇలాగ ఉన్నారు. కుమారులు మేము బయట ద్వారపాలకుని దగ్గర ఒక సర్వెంట్గా, ఒక వాచ్మెన్ లాగా ఒక్కరోజు దేవుని ఆలయంలో ఒక్కరోజు ఉండడం ఏంటి? 1000 దినముల కంటే శ్రేష్టమైనదిగా భావించారు. దేవుని ఆవరణంలో ఎప్పుడు దేవుని ఆవరణలకి వెళ్దామా? అసలు ఎంత తేడా ఉంది. వాళ్ళు ద్వారపాలకులుగా ఉంటున్నారు. కోరహు వచ్చేసి అతి పరిశుద్ధ స్థలంలో నేను ఉంటాను అని అంటున్నాడు. ఇక్కడ వీళ్ళలో ఎంత తగ్గింపు కనబడుతుంది, వాళ్ళలో ఎంత గర్వం కనబడుతుంది. ఒక్క ఉదుటన క్షణంలో దేవుడు ఆ గర్వాన్ని, అందుకే God will always resist the proud. That's what the scripture says. God will always resist the proud. అందుకే గర్విష్ఠులను, అబద్ధికులను లక్ష్య పెట్టక. అయితే మరి కోరహు కుమారుల విషయం, ఇక్కడ కుమారులే స్వతహాగా రచించి కంపోజ్ చేశారా? మరి దావీదు రచించి కోరహు కుమారులకు ఇచ్చాడా? లేకపోతే హిజ్కియా రోజుల్లో తాను బాగలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు రాసిన కీర్తన అనేది, ఇవన్నీ కూడా ఆలోచనలలో ఉన్నాయి. ఏది పక్కాగా మనము చెప్పలేని పరిస్థితి. కాకపోతే మనము ధ్యానం చేద్దాము. మరి ఇక్కడ కోరహు కుమారులు, మార్క్ ఆఫ్ ది ఎలక్షన్, ప్రస్ఫుటమైన ప్రూఫ్. కోరహు కుమారులలో ఒక ప్రస్ఫుటమైన ఒక ఎవిడెన్స్ ఏమి కనబడుతుంది అని అంటే, దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి ఆరాధన చేయటం. వాళ్ళు ఆ మ్యూజిక్ సామాగ్రిని తెచ్చుకోవటం, స్వరకల్పన చేయటం, తర్వాత దానికి గానము సమకూర్చటం, తర్వాత ఎలుగెత్తి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి పాడటం.
ఇవన్నీ కూడా కోరహు కుమారులు మరి చేస్తూ ఉన్నారు. మరి మనము చూసిన విధంగా మరి ఫస్ట్ క్రానికల్స్లో మనము చెప్పాం కదా, ఫస్ట్ క్రానికల్స్లో కొంతమంది ద్వారపాలకులుగా ఉన్నారు, ఇంకొంతమంది మరి అక్కడ అరణ్యంలో దావీదుతో అరణ్యంలోకి వెళ్ళారు. మీకు ఆ వచనం గుర్తుందా? ఫస్ట్ క్రానికల్స్ 9వ అధ్యాయము 19 నుంచి 21 వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 19 నుంచి 21. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితృను ఇంటివారును వాని సహోదరులకు కోరహీలను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఇక మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 6వ వచనం. కోరహీయులకు ఎల్కానా, మెషియా, అజరేలు, యెహోజరు, యషాబాము, గేదోరు ఊరివాడైన యెరోహాము కుమారులకు యాహేల, జబద్యా అనువారును మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. అరణ్యమందు దావీదు తోటి ఉన్నారు వాళ్ళు. అయితే కోరహు చంపినట్టుగా ఆ చావులో దేవుడు మమ్మల్ని చంపలేదు, మమ్మల్ని రక్షించాడు. దే ఆర్ ద స్పేర్డ్ వన్స్ ఆఫ్ ద సావరెన్ గ్రేస్. గాడ్ హ్యాస్ స్పేర్డ్ దెమ్. వాళ్ళని స్పేర్ చేసినందుకు గ్రాటిట్యూడ్గా వాళ్ళ జీవితం అంతా కూడా రచనలతోటి దేవునిని కొనియాడుతూ వచ్చారు. అది ప్రస్ఫుటమైన వన్ ఆఫ్ ద మార్క్ ఆఫ్ ది ఎలక్షన్. మరి అదే కోవకు ఇప్పుడు మనము ఈ వచనాలను మనం చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఈ తృష్ణ ఎప్పుడు తెలుస్తుంది? టెస్టింగ్ అయినప్పుడే ఇది తెలుస్తుంది. ఈ టెస్టింగ్ అయినప్పుడు ఈ కోరహు కుమారులైనా మరి దావీదు అయినా ఆలయములో మందిర ప్రవేశము చేసే వెసులుబాటు ఇప్పుడు లేదు వాళ్ళకి. ఎందుకంటే అరణ్యంలోకి వెళ్ళాడు దావీదు, లేకపోతే కోరహు కుమారులైనా కానీ మరి ఏ విధంగానైనా కానీ దెర్ ఇస్ అ ఫోర్స్డ్ యాబ్సెన్స్ టు వర్షిప్ గాడ్. వారు ఏ కారణం చేతనో ఏమో కానీ వాళ్ళు మాత్రము దేవుని ఆలయంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు కంఫర్టబుల్గా మంచిగా పడుకొని దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారా, లేకపోతే చూడండి తృష్ణ కొనుచున్నది, ఆశపడుచున్నది అని అన్న. ఆశకి తృష్ణకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? ఆశకి తృష్ణ అంటే ఏంటి? స్ట్రాంగ్ డిజైర్. అది మనము చెప్పలేము. ఇన్సేషియబుల్ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్. ఆశ వేరు, ఆశ కొంతవరకే ఉంటుంది. తృష్ణ అనేది ఇట్స్ లాంగింగ్, అన్ఎండింగ్ డిజైర్. సో మరి వాళ్ళు దేవుని మందిరముకు వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళాలని వాళ్ళు ఎంతగా కోరుకుంటున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, దేవుని కొరకు, తర్వాత జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తర్వాత దేవుని సన్నిధి, తర్వాత ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను, ఎప్పుడు కనబడాలి, దేవుని మందిరంలో ఎప్పుడు కనబడాలి అని కోరుకునే వాళ్ళు కుమారులైన కోరహు కుమారులు. ఈ మధ్యలో యాక్చువల్గా ఎంత సండేస్కి రావడానికి ఏవేవో కారణాలు చెప్పి అమ్మ ఇవాళ సండే నేను అవాయిడ్ చేసుకున్నా అన్న దాంట్లో కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు లేకపోలేదు. ఒకవేళ సండేస్కి వచ్చినా కానీ త్వరగా వెళ్ళిపోవటము అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక్కడేమో ఎప్పుడు రావాలి, దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, ఇంకెంతసేపు ఉండాలి, రోజంతా నేను దేవుని యొక్క పిల్లలతో గడపాలి అన్న ఆలోచన ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. యాక్చువల్గా ఆదివారము అంతా కూడా మన వ్యక్తిగత పనులు అన్నీ కూడా పక్కకు పెట్టి ఆదివారం అంతా కూడా దేవుని పిల్లలతోటి దేవుని యొక్క వాక్యమును మననము చేస్తూ ఆదివారం అంతా గడపాలి.
ఈవెన్ సాయంత్రం నైట్ వరకు కూడా. మరి జీవము గల, ఇక్కడ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు అన్నప్పుడు ఏమి మనకు గుర్తొస్తుంది? జీవము గల దేవుని కొరకు. మత్తయి 16వ అధ్యాయము, మత్తయి 16వ అధ్యాయము 16 నుండి 20వ వచనము చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. నీవు సజీవుడవైన దేవుని కుమారుడు, సజీవుడవైన దేవుని కుమారుడవు, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అది పేతురుకు స్వయాన చెప్పాడా? ఇది ఎవరు నీకు రక్త మాంసములు ఇది బోధించలేదు. తర్వాత చెప్పండి. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునేమో కానీ నరుడు నీకు బయలుపరచలేదు. ఇది పరలోకమునున్న నీ తండ్రి నీకు ఏమి బయలుపరచెను? దట్ జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం అదే చూస్తాము. జీవము గల నా దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుడు అని వాళ్ళు కొనియాడుతున్నారు. జీవము గల దేవుడు, జీవము గల దేవుడికి వ్యత్యాసముగా ఏం చెప్తాము మనం? దిస్ ఇస్ ఎ డెడ్ గాడ్. దెర్ ఇస్ ఎ లివింగ్ గాడ్ అండ్ దెర్ ఇస్ ఎ డెడ్ గాడ్. వాట్ డు యూ మీన్ బై ఎ డెడ్ గాడ్? కనిలుండియు చూడరు, చెవులుండియు వినరు, విగ్రహాలు. That is a monstrous deity. We don't worship those kind of we don't worship those kind of stones or the wooden things. ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళి ఏంటి ఇటువంటి విగ్రహారాధనకే బయలుపడి యెహోవా యొక్క రోషము, ఆయనకు ఉగ్రతను కలుగజేశారు. కానీ కోరహు కుమారులు చూడండి, ఇక్కడ మరి జీవము గల దేవుని కొరకు తర్వాత దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని ఆరాధనలో నేను ఉండాలి, ఆ ఆరాధనలో దేవుడు నన్ను చూడాలి, అది అటువంటి గొప్ప భాగ్యము నాకు ఉండాలి అనేది కోరుకుంటూ మనం రావాలి కదా. ఈ కోరుకుంటూ అనగానే నాకు వెంటనే ఆ పాట గుర్తొచ్చేస్తుంది. ఏంటి? కోరుచు రక్తమిచ్చు, యేసుక్రీస్తు వారు సంఘాని కోసము నువ్వే కావాలి అని కోరుచు రక్తమిచ్చు ఇచ్చి, ఆ అపోస్తల కార్యాలలో 20వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు దేవుడు. కోరుచు రక్తమిచ్చు. మరి ఇక్కడ నువ్వు దేవునిని కోరుకోవా? మనము దేవునిని ఆరాధించాలి కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా. ఆ ఆరాధనలో నేను దేవునిని ఆరాధిస్తుంటే దేవుడు కూడా నన్ను చూస్తున్నాడు అన్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ నాకు కావాలి అని. ఎందుకంటే అది పొందట్లేదు. బాగా ఆకలిగా ఉన్నవాడికి ఇప్పుడు వెంటనే ఏదైనా ఆహారం ఇస్తే ఎంత తృప్తి పడతాడో అటువంటి కొదువలో ఇక్కడ ఉన్నాడు. అది కనబడుతుంది. మరి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, ఈ ఎప్పుడు కనబడేదను, ఎప్పుడు వచ్చేదను తృష్ణ కొనుచున్నది. ఇవన్నీ కూడా ఎందులో అవుపడతాయి అంటే దుప్పిలో అవుపడుతున్నాయి. దుప్పి అంటే దానికి చాలా పేర్లు ఉన్నాయి కదా. HART, హార్ట్, డియర్, హైండ్, ఇంకా తెలుగులో ఏమేమి ఉన్నాయి, ఇంకా జింక, దుప్పి, లేడీ, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే. ఇంగ్లీష్లో ఏమో HART, హార్ట్, హైండ్ అండ్ డియర్ అండ్ స్టాగ్, STAG, స్టాగ్. దుప్పి యొక్క క్యారెక్టర్ ఏంటి? దుప్పి యొక్క నేచర్ ఏంటి అంటే, దుప్పి మరి అందంగా కనబడుతుంది, అందంగా ఉంటుంది. అందంగా ఉండడం అంటే పరిశుభ్రంగా ఉంటుంది, హోలీగా ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ హోలీ అండ్ ఇట్ ఈస్ యాక్టివ్. ఆల్ ద టైమ్. మరి
ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, నీటి వాగుల కొరకు. దుప్పి ఎటువంటి నీటిని కోరుకుంటుంది అని అంటే, వినండి, దుప్పి ఎటువంటి నీటిని కోరుకుంటుంది అని అంటే నీటి వాగుల కొరకు కోరుకుంటుంది. నీటి వాగు అని ఎందుకు రాయబడింది? వాగు అంటే ఎప్పుడు అంటాము? ప్రవహించే ధారలు ఉంటేనే వాగు అంటాం. వాగు ప్రవహించే ధారలలో ఏమవుతుంది? థ్యాంక్ యూ బ్రదర్. నీరు క్లీన్గా ఉంటుంది. నీరు ఎందుకు క్లీన్గా ఉంటుంది? ఆ నీరు ఉన్న చోటనే నిలవదు కాబట్టి. వాగు అంటే ప్రవాహపు ధారలు వస్తాయి కాబట్టి, ఉన్న చోటనే నీరు ఉండదు కాబట్టి, ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు అటువంటి ఫ్రెష్ వాటర్ని ఈ దుప్పి అటువంటి ఫ్రెష్ వాటర్ని మాత్రమే తీసుకుంటుంది. సో ఎటువంటి వాటర్ని తీసుకోదు దుప్పి? నిలువున్న నీళ్లను తీసుకోదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రవాహ జలములనేమో తీసుకుంటుంది. అది ఫ్రెష్ వాటర్ అని ఎట్లా తెలుస్తుంది అంటే, అది తాగడానికి వచ్చినప్పుడు నీళ్ల వైపు చూసినప్పుడు ఏం కనబడుతుంది? తన ముఖమే కనబడుతుంది. దట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద ఫ్రెష్నెస్. ఇక్కడ ఏది గొప్పతనము? తన ముఖం కనబడాలి అంటే తన ముఖాన్ని కనబరిచేది ఏది? నీరు. ఉట్టి నీరా? స్వచ్ఛమైన నీరు. ప్రవహించే నీరే స్వచ్ఛమైనదిగా ఉంటుంది. మరి ఈ నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. ఈ నీరు వాక్యానికి. వాక్యంలో ఏవి కనబడుతుంది? వాక్యం ఏ విధంగా కనబడుతుంది? వాక్యంలో నేను చూసుకోవచ్చా? ఏ వాక్యమైనా ఉందా? యాకోబు గ్రంథము 1వ అధ్యాయము చూస్తారా? 23. యాకోబు 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. నేను ఈ వాక్యం అనే అద్దంలో వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము నాకేమి చూపిస్తుంది నా గురించి? నేను వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము నా పాపములను చూపిస్తుంది. నా సంపూర్ణ పతనాన్ని, నా సంపూర్ణ భ్రష్టత్వాన్ని చూపించిందే కరెక్ట్ వాక్యము. వేరే వాక్యము ఏమేమి చూపిస్తాయి? చెప్పండి, పర్లేదు. ఆశీర్వాదాలు, ప్రాస్పెరిటీ. నువ్వు ఏది చెప్తే, నువ్వు ఏది అడిగితే దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తాడు. నువ్వు బయట ఉన్న ఆయిల్ కొనుక్కో, హ్యాండ్ కర్చీఫ్లు కొనుక్కో, తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాడు, నీ కష్టాలు ఏవి రావు, అసలు సిలువ గురించే రాదు. ఆ వాక్యం అంతా ఏంటి? అది నిలువ ఉన్న నీరు, ప్రవహించే జలధారలు. అందుకే ఇదే ప్రవహించే జలద్వారాల ధ్వని ఏ విధంగా వస్తుంది? కరడు కరడు అని. ఇక్కడ ఉంది కదా, కింద ఏ వచనంలో ఉంది? కరడు కరడు అని వినిపిస్తుంది అని చెప్తుంది కదా. అదే నిలువ ఉన్న నీటిలో ఏ శబ్దము వినిపించదు. ఆ నిలువ ఉన్న నీటిని దుప్పి తాగదు. ఈ నిలువ ఉన్న నీటి ఈ బోధ ఏంటి అంటే అబద్ధపు బోధ. ఈ అబద్ధపు బోధ ఏంటి అంటే ఇది ప్రాస్పెరిటీ ప్రీచింగ్. నీకేది అడిగితే అది ఇస్తాడు. నువ్వు విత్తు కోస్తావు, నీ ఆస్తులన్నీ ఇక్కడికి తీసుకురా, నీ శాలరీస్ అన్నీ ఇచ్చేసేయి, నీకున్న ఆస్తులన్నీ మాకు చర్చికి ఇచ్చేయండి. ఈ అడుక్కోవడం అనేది ఎంత తప్పండి అసలు. సో దట్ ఈస్ అ ఫాల్స్ ప్రీచింగ్. అది నీకు ఏది అంటే అది దేవుడు నీకు కలగజేస్తాడు అని చెప్పి మనిషిని ఎప్పుడైతే ఏదైతే ఎత్తి చూపుతుందో దట్ ఈస్ ఆల్వేస్ అ ఫాల్స్ ప్రీచింగ్. మనిషిలో ఏదైనా కారణం ఉంది అనేది చూపెడుతుందో, ఏ కారణము
ఆ దేవుడు ఇచ్చే రక్షణకి మనిషిలో కారణం ఉన్నదని చెప్పే ఏ బోధ అయినా కానీ దట్ ఈస్ అ ఫాల్స్ ప్రీచింగ్. అది నిలువున్న నీరు, ఏదో పిట్ట కథలు కట్టకథలతోటి కూడుకున్న బోధ, నిలువ ఉన్న నీరు. అది అసలు నిలువున్న నీరులో మాలిన్యం ఉంటుంది, స్టెయిన్స్ ఉంటాయి, పొల్యూటెడ్ వాటర్. అది అసలు తాగదు. కానీ ఈ ఫ్రెష్ వాటర్, ఏది మంచి నీరు, స్వచ్ఛమైన నీరు, పారదర్శకమైన నీటి కోసము అది ఎన్ని మైళ్ళైనా కానీ వెళుతుంది, ఎంత దూరమైనా కానీ ప్రయాణం చేస్తుంది. అది నన్ను అందరూ చంపేస్తారు అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి ఆ మంచినీరు మాత్రమే తాగుతుంది. అది పులి అయినా, లేకపోతే అక్కడికి వెళ్ళి తాగే మధ్యలో మొసలి కూడా వస్తుందని తెలిసినా అయినా కానీ వాటర్ తాగుతానే ఉంటుంది. ఎందుకంటే అంత ఇష్టము. ఎందుకు ఆ వాటర్ అంత ఇష్టము అంటే ఆ వాటరే తన బాడీకి హెల్తీ కాబట్టి. ఆ వాటరే తన బాడీకి హెల్తీ కాబట్టి. ఎంత హెల్తీ అని అంటే, యాక్చువల్గా నేను కొత్తగా ఇది గూగుల్ చేస్తూ ఉంటే నాకు తెలియని కొత్త విషయం తెలుసుకున్నది ఏంటి అంటే, ఈ దుప్పి పామును కూడా చంపేస్తుందంట. పాములు కూడా చంపేస్తుందంట. ఈ పాము అక్కడే ఉన్న రాళ్లల్లో మధ్యలో సందులోకి పాము వెళ్ళినప్పుడు ఇది ఈ నీరు తీసుకెళ్ళి ఆ సందులోకి వెదజల్లి ఆ పామును బయటికి తీసుకొచ్చి అది చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇంకా దాహంగా ఉంటుందంట. చంపేసిన తర్వాత అప్పుడు ఇంకా దాహం కొని అప్పుడు స్వచ్ఛమైన నీటి కోసము ఆ దాహాన్ని తీర్చుకుంటుంది అక్కడ ఉన్న ఆ జల ప్రవాహముల ద్వారా. అట్లాగే ఒకవేళ దాన్ని చంపేసినప్పుడు దాని విషం ఎక్కుద్ది కదా దీనికి. ఆ విషం పోవాలి అంటే కూడా మామూలుగా ఈ స్వచ్ఛమైన వాటర్ తోటే ఆ విషం పోతుంది అంట. దుప్పిలో ఉన్న ఆ విషము పోవాలి అంటే నెక్స్ట్ 3 అవర్స్లో ఆ స్వచ్ఛమైన నీరు తాగాలి అంట, లేకపోతే అది చనిపోయే అవకాశాలు ఉంటాయి. మరి కోరహు కుమారులు ఇక్కడ ఏ విధంగా కోరుకుంటున్నారంటే, ఇట్లా చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు పాలకి ఎప్పుడైతే ఏడుస్తారో, ఎప్పుడైతే తల్లి వచ్చి ఇట్లా పాలు ఇవ్వగానే వెంటనే అల్లరి ఎట్లాగైతే సణిగిపోద్దో, ఎట్లాగైతే ఆగిపోద్దో, ఇక్కడ కోరహు కుమారులు కూడా ఇప్పుడు వెరీ నెక్స్ట్ మూమెంట్ నీ మందిరంలో నాకు అడుగు పెట్టాలని ఉన్నది అని అంటే వాళ్ళు ఎంతగా దేవునిని ఆరాధించాలని వాళ్ళు ఎంతగా కోరుకుంటున్నారో ఆలోచించండి. ఎంతగా కోరుకున్నాం. మనం కూడా కోరుకోవాలి. అట్లా అంటే కేవలం మాటలు మాత్రమే మనం మాట్లాడడం కాదు, కానీ మనము దేవుని మనము ప్రేజ్ చేయాలి. ఎన్నో కారణాలు మనకు ఉన్నాయి కదా, ఒకటి కాదు, మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. నన్ను నరకంలో నుంచి, నన్ను పాపంలో నుంచి నన్ను కాపాడాడు కాబట్టి మొట్టమొదటి విషయం నన్ను ఎన్నుకున్నాడు. తర్వాత ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆయనను స్తుతించాలి అని చెప్పి మనకి ఎన్నో కారణాలు ఉన్నాయి. దేవునిని మనము కొనియాడాలి, మనం దేవునికి ఆరాధన చేయాలి అన్న విషయము మరి ఇక్కడ మరి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ జీవము గల దేవుని కొరకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏమని మనం చూసుకుంటున్నామంటే, యోహాను 4వ అధ్యాయము 10వ వచనం దగ్గర ఏమంటున్నాడు? నీకు జీవ జలములు ఇస్తాను అని అంటున్నాడు కదా. ఎవరైతే నేను ఇచ్చే ఈ జీవ జలములు తాగుతారో వారు ఇంకా ఎప్పటికీ కూడా దప్పిగొనరు అని అంటున్నాడు కదా. దప్పిగొనరు. ఇక్కడ దుప్పి దప్పిగొంటుంది. ఆ నీళ్లను తాగిన తర్వాత తన దప్పి అంతా తీరుతుంది. చదవండి సిస్టర్. యోహాను 4:10, 13, 14.
ఉమ్. ఆ 14 వచ్చిన మళ్ళీ చదువుతారా సిస్టర్? ఆ. ఓకే, ఓకే. సో తర్వాత అవుట్ ఆఫ్ ద బెల్లీ షల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ ద లివింగ్ వాటర్ అని కూడా చెప్పబడింది. అవుట్ ఆఫ్ ద బెల్లీ షల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ ద లివింగ్ వాటర్. మరి ఇక్కడ ఆ ఫౌంటైన్, ఆ ఊట ఎవరు ఇక్కడ? క్రీస్తు కదా. క్రీస్తు ఎక్కడుంది? ఇర్మియా 2వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలములు ఊటయ్యున్న నన్ను విడిచి ఉన్నారు, తమ కోరిక తొట్లను అనగా బద్దులై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉంటున్నారు. తర్వాత జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. సో ఇర్మియా 2:12-13 జీవజలముల ఊట అయిన నన్ను విడిపించి ఉన్నారు. కాబట్టి క్రీస్తు వారు జీవజలముల ఊట. క్రీస్తు అంటే వాక్యము, ఆ వాక్యమే జీవజలముల ఊట. ఆ వాక్యము చదివిన వారు, ఆ వాక్యం తాగిన వారు, చదివిన వారు ఏంటి అంటే వాళ్ళ కడుపులో నుంచి జీవజలములు వస్తాయి. ఆ వాక్యము క్రీస్తు వారు ఇచ్చిన నీళ్లు తాగితే మళ్ళీ మనం ఎప్పుడు దప్పికొనము. ఇవన్నీ ఉన్నాయి మనకి జీవము గల దేవుడు అన్న విషయంలో. మరి 2వ వచనము మై సోల్ థర్స్టెత్ ఫర్ గాడ్ అంటే ఇక్కడ ఏమనుంది? మై సోల్ థర్స్ట్ ఫర్ గాడ్. 2వ వచనం నా ప్రాణము అంటే మొత్తం నా ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్ దేవుని కొరకు. ఇక్కడ మనము ఆకలి దప్పులు కొనుచున్నది, తృష్ణ కొనుచున్నది అని చెప్తా ఉంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఈ ఆకలి వేరు, దాహము వేరు. ఆకలి కంటే దాహము ఇంకా కష్టమైనది. మరి అటువంటి కష్టమైన అది ఎప్పుడు తీరుతుంది? నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని, నేను ఎప్పుడు కనబడేదను అని కోరుకుంటున్నాడు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. అయితే ఈ యొక్క దుప్పి దేనికి సూచిస్తుంది అని అంటే ఈ చురుకుదనానికి, ఎంబ్లెమ్ ఆఫ్ ద స్విఫ్ట్నెస్. ఈ చురుకుదనము, వేగముగా ప్రయాణం చేసే, వేగముగా గాల్లోకి ఎగిరే స్వభావము, స్విఫ్ట్నెస్. ఇంకోటేమో పాములను చంపేస్తుంది. తర్వాత స్విఫ్ట్నెస్, చురుకుదనంగా ఉంటుంది. దాని తర్వాత ఈ దుప్పిలో ఇంకొక మంచి క్యారెక్టర్ ఏంటి అని అంటే కొన్ని దుప్పులన్నీ కలిసి వేరే చోటికి ఆహారం తినాలని ఒక రివర్ ఏదైనా క్రాస్ చేయాలి అంటే ఎట్లా క్రాస్ చేస్తాయి అంటే ఓకే, మొదట దుప్పి తల ఎత్తుకొని ముందటికి వెళ్తూ ఉంటుంది. మిగతా దుప్పులన్నీ కూడా ఆ మొదటి దుప్పి వెనుక భాగం మీద తల రెస్ట్ చేస్తుంది. 2వ దుప్పికి మళ్ళీ దాని వెనకాల ఇంకొకటి వచ్చి దాని తల రెస్ట్ చేస్తుంది. ఒక తల ఇంకొక దుప్పి యొక్క చివరి మీద రెస్ట్ చేసి అట్లా దుప్పులని ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని వారి తలలు ముందున్న వెన్ను మీద పెట్టి ముందుకు వెళ్తాయి. ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకుంటాయంట. bear ye one another's burden and so fulfill the complete the sentence. Bear ye one another's burden and so fulfill the dash law of Christ. Thank you brother. Law of Christ ఎక్కడ ఉంది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. కాబట్టి ఒకరి భారములు ఇంకొకరు తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇది సంఘంలో ఈ విధంగా. బై ద వే దుప్పి
దేనికి సాదృశ్యంగా ఉంది? దుప్పి. నీటి వాగుల కొరకు, నీటి వాగులు అంటే దేనికి? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దుప్పి విశ్వాసికి కొన్ని విశ్వాసాల గుంపు అయితే ఏమవుతుందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ఎందుకంటే సంఘము కోరుకుంటుంది. అంటే సంఘంలో ఇది సార్వత్రిక సంఘము, స్థానిక సంఘం కాదు. సార్వత్రిక సంఘంలో అందరూ రక్షింపబడిన వాళ్ళే ఉంటారు. స్థానిక సంఘంలో అందరూ మిక్స్డ్ పీపుల్ ఉంటారు. ఓకే, విశ్వసించేవారు అవిశ్వాసులు కూడా స్థానిక సంఘంలో ఉంటారు. కానీ సార్వత్రిక సంఘంలో మాత్రము రక్షించబడిన ఎలెక్ట్ మాత్రమే ఉంటారు. ఆ సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది మరి ఆ దుప్పి. ఆ దుప్పి మరి వ్యక్తిగతంగా కూడా ఎంతో పరిశుద్ధతతో ఉంటుంది, మాలిన్యం లేకుండా. ఎక్కడైనా దుప్పి మీద మరకలు కానీ ఎక్కడైనా చూసారా? అటువంటి దుప్పి అంటే ఏదైనా బురదలోనే దొర్లి ఉండటం. ఇన్ఫ్యాక్ట్ దుప్పికి ఆపోజిట్గా ఉండే బైబిల్ చెప్పే జంతువులేంటి? ఆ బురదలోనే ఉండే జంతువులేంటి? ఇందులోనే ఉంటాను నేను అనే జంతువు మనం చూసాం కదా. 2 పీటర్స్ విశ్వాసి కూడా అట్లా ఉండాలని కోరుకోడు. అట్లా విశ్వాసి అదే పాపంలో కొనసాగుతున్నాడు అంటే ఏమో అసలు అతడు విశ్వాసి కాదేమో అని డౌట్ పడాలి. ఒకే పాపంలో ఇదే పదే చెప్తా ఉన్నాను. ఏంటిది అనంటే ఒకే పాపంలో పడిపోయినా మనం లేస్తాము, కానీ ఒకే పాపంలో కొనసాగింపు ఉండకూడదు. ఒకే పాపంలో కొనసాగింపు ఉంటే నువ్వు దుప్పి వలె ఎట్లా ఉంటావు? నువ్వు దేవుని చైల్డ్ అని ఎట్లా చెప్పుకుంటావు? ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్, దెన్ వాట్? If I regard iniquity in my heart, then the Lord will not hear me. There's no assurance for me. Then there is no assurance for me. So ఏంటి సిస్టర్ అది ఏమని చెప్పారు? అదే బురదలో ఉండవు పంది ఇంకొకటి కూడా ఉంది, కుక్క. ఈ 2 బైబిల్లో ఉన్నాయి. బైబిల్ లేని ఇంకొకటి ఉంది, కప్ప. అది బావిలో అట్లాగే ఉంటుంది, లేకపోతే బురదలో అట్లాగే ఉంటుంది. జరగదు. ఎందుకు? ఏవైనా అనుకో, ఆ లేజినెస్సా లేకపోతే ఆ బురదనే ఆనందిస్తుందో, ఆ బురదనే ఆనందంగా ఉంటుందో, దానికి అది ఏ కారణమైనా చెప్పుకోగాని ఉన్న చోటనే ఉంటుంది. 1 పేతురు 2వ పేతురు అది ఎక్కడుంది ఆ అధ్యాయము? 2వ పేతురు 2వ అధ్యాయము చదవండి సిస్టర్. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. సో ఇలా ఉండకూడదు విశ్వాసి. ఎలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండడు. ఓకే, పాపంలో పడిపోయినా మళ్ళా తిరిగి లేస్తాడు. ఈ దుప్పి కూడా అంతే, ప్రవాహ జలాలనే ప్రవహించిన జలధారలనే తాగుతుంది. అది మాత్రమే కాకుండా వ్యక్తిగతమైన పరిశుభ్రత కూడా తను పాటిస్తుంది. హైజీనిక్గా ఉంటుంది. శరీర విషయంలో ఎటువంటి మాలిన్యం లేకుండా ఉంటుంది. ఇటువంటి నీటి ప్రవాహాల కోసం మనము చూడాలి. ఈ నీటి ప్రవాహాలు ఎట్లా అంటే మనిషి యొక్క హృదయాన్ని గుచ్చుకుంటుంది. ఎట్లా? ఏదైనా ఇన్స్టెన్సెస్ చూపిస్తారా? పౌలు ఫీలిక్స్కి సువార్త ప్రకటన చేసినప్పుడు ఆయనకి నొచ్చుకున్నాడా? అగ్రిప అతని హృదయము నొచ్చుకుందా? అట్లాగే స్టెఫెను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనంలో చదవండి. వాళ్ళు దేవుని మెసెంజర్స్ వచ్చి వాక్యం చెప్పినప్పుడు, సువార్త ప్రకటన చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైంది అక్కడ? వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే కోపముతో మండిపడి అది చూచి పళ్ళు కొరికిరి. దేన్ని బట్టి? వాక్యము. అంతకుముందు చదవండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచబడినొల్లని వారులారా,
మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. అయితే వాక్యము వచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తుంది. అటువంటి వాక్యము మనకు కావాలి, స్వచ్ఛమైన వాక్యము. ఇటువంటి వాక్యం గురించి యోహాను ఏమంటాడంటే, క్రీస్తు గురించి మొత్తం ఈ భూభాగం అంతటి కలిపి బుక్స్ రాసినా కూడా సరిపోవు అని చెప్తా ఉన్నాడు యోహానులో. అయితే మరి వ్యక్తిగత పరిశుద్ధత, శరీర విషయంలో వ్యక్తిగత పరిశుద్ధత కూడా పాటిస్తుంది దుప్పి. మరి ఇదే వాక్యాలలో దుప్పి మరి దావీదు ఏమంటాడంటే, మరి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎందుకు ఎత్తైన ప్రాకారమును, అది చదువుతారా కీర్తనలు 18వ అధ్యాయము 33వ వచనము, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎంతో ఎత్తుగా కూడా దుప్పి గాల్లోకి ఎగురుతుంది, తర్వాత వేగంగా పరిగెడుతుంది, తర్వాత తన కాళ్ళ మీద తను స్థిరంగా నిలబడుతుంది. షూర్ ఫూటెడ్ హార్ట్ అన్నట్టు, షూర్ ఫూటెడ్ అన్నట్టు. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద తాను నిలుపుచున్నాడు. అట్లాగే 2వ సమూయేలు 22వ అధ్యాయము 34వ వచనం చదవండి. సో నిజమైన వాక్యము విన్నప్పుడు మనము కూడా అటువంటి సంతోషము నీకుందా? నాకు మంచి స్వచ్ఛమైన నీరు దొరికిందని దుప్పి గంతులేస్తుంది. అంత ఎంతో సంతోషంతో ఎగురుతుంది, గంతులేస్తుంది. నాకు కూడా నిజమైన వాక్యము దొరికింది అన్న సంతోషము. నువ్వు కూడా గంతులేయడం అంటే మనం ఎగరటం అని కాదు, కానీ మన కమిట్మెంట్లో మనం చూపెట్టాలి కదా. అది మన కన్విక్షన్స్లో చూపెట్టాలి, మన కమిట్మెంట్లో మనకు చూపెట్టాలి. అటువంటి కమిట్మెంట్ మనకున్నదా అనేది మనము ఆలోచించుకోవాలి. చదవండి 2వ సమూయేలు 22:34. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. హెబక్కూక్ 3rd chapter 19th verse, 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఉన్నత స్థలముల లేడీ అని వచ్చినప్పుడల్లా లేడీ కాళ్ళ వల్లే చేయను అంటే ఏంటి? ఈ స్విఫ్ట్నెస్, లేజినెస్ ఉండదు అక్కడ, చురుకుతనం ఉంటుంది, మెలకువ ఉంటుంది. ఏంటి మెలకువ? నన్ను ఎవరైనా చంపడానికి వస్తున్నారేమో, సింహపు ఉరిలో నుండి తప్పించుకోగలిగే ఆ కేపబిలిటీ ఈ జింకకే ఉంది, రైట్? తప్పించుకునే అవకాశాలు, ఒకవేళ తప్పించుకోవాలి అంటే అంత చురుకుదనం, అంత మెలకువ మనకి మాత్రము. మరి నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటే మనకు కూడా మరి అంత మెలకువ, అంత చురుకుదనము అనేది మనకి ఉండాలి ఆత్మీయమైన విషయాలలో. మరి అట్లాగే ప్రావర్బ్స్ 6వ అధ్యాయము, సామెతలు 6వ అధ్యాయము 5వ వచనం. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. తప్పించుకునేది ఈ జింక గురించి ఇక్కడ చెప్పబడింది. వేటగాని ఊరిలో నుండి ఇది తప్పించుకున్నట్టుగా. అంటే నువ్వు విశ్వాసివిగా నువ్వు ఏ విధంగా ఎవరి నుండి తప్పించుకోవాలి? సాతాను వేసే సౌలు వంటి ఈటెలు ఎట్లా ఉంటాయంటే సాతాను వేసే సౌలు వంటి ఈటలు ఎట్లా ఉంటాయంటే,
ఆ ప్రెషర్ అది నువ్వు తీసుకోలేకే. దేవుడు నీతో ఉండి నీకు ఆ కెపాసిటీని ఇస్తేనే తప్ప నువ్వు దానిని ఎదిరించలేవు. అంటే ఇది మాటలలో చెప్తే మనకు అర్థం కాదు. కానీ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దావీదు బత్షెబాని చూశాడు. ఆ సిన్ యొక్క ప్రెషర్ ఎంతగా ఉంటుందో చూడండి. ఇదే పరిస్థితి ఇక్కడ దావీదు ఈల్డ్ అయిపోయాడు. ఈల్డ్ కానీ మరొక ఎగ్జాంపుల్ ఏముంది? జోసెఫ్ తన స్వశక్తితో ఎదుర్కొన్నాడా? ప్రతి వచనంలో కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు దావీదుతో లేడా? ఉన్నాడు. కానీ దావీదుని అలౌ చేసి, ఏది పాపములో పడేటట్టు అలౌ చేసి, దావీదుకు తెలిసిన అనుభవాలు యోసేపుకి తెలియవు. అగ్రి అవుతారా లేదా? నేను ఇన్నిసార్లు పాపము చేసినా కానీ దేవుడు నన్ను ఇంకా నా వెలుగును చీకటిగా మార్చేశాడు అన్న అనుభవము దావీదుకే కలిగింది. కానీ యోసేపు మాత్రము ఆ గుంటలో పడ్డ దగ్గర నుంచి నెక్స్ట్ అంతా విక్టోరియస్ లైఫ్. ఆయనకి అంతటా విక్టోరియస్ లైఫ్. రాజుగా, ప్రైమ్ మినిస్టర్గా, అన్నిట్లో సక్సెస్. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ని చూపించాడు. గాడ్, ఇట్ డజంట్ మ్యాటర్ టు గాడ్ వెదర్ యూ ఆర్ హౌ హోలీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ గిల్టీ బిఫోర్ గాడ్. ఆల్ ఆఫ్ అస్, ఇంక్లూడింగ్ జోసెఫ్ అండ్ డేవిడ్, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్లీ గిల్టీ బిఫోర్ గాడ్. బట్ గాడ్ ఈజ్ షోయింగ్, దేవుడు ఏం చూపిస్తున్నాడు అనంటే, నిన్ను ఆ పాపంలో ఆ కొలిమి, ఏం కొలిమి అంటున్నావు? అది ఇన్ ది అడ్వర్సిటీ ఆఫ్ అఫ్లిక్షన్. నిన్ను ఎటువంటి కొలిమిలో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా? ఇబ్బంది కొలిమిలో. రైట్? ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్ ఐ హ్యావ్ చోజన్ యూ. ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్ I have chosen you in the furnace of affliction. And Job says, I know I will come out like gold when I am tested. When God tests me, I know I will come forth like gold. A precious gold. A precious gold. I will come forth with gold అంటే ఆ డ్రాస్ అంతా తీర్చివేయబడుతుంది. డ్రాస్ ఏమంటాం తెలుగులో? డ్రాస్ ఇదే అండి, బంగారం కొనేటప్పుడు తరుగు. ఆ డ్రాస్ అంతా తీసివేయబడుతుంది, ఇంప్యూరిటీస్ అన్నీ తీసివేయబడుతుంది. ప్రెషియస్ గోల్డ్ మాత్రమే మిగులుద్ది. దేవుడు నన్ను పరీక్షించినప్పుడు నేను అంత ప్యూర్గా నేను బయటకు వస్తాను అని అంటున్నాడు. నీకు అట్లాగుందా? అటువంటి హోప్ ఉందా నీకు? ఇది నువ్వు పాపంలో పడ్డప్పుడు నువ్వు రిపెంట్ అవుతూ, దేవుడు నన్ను ఇంత పరిశుద్ధుడిగా నన్ను తీసుకొస్తాడు అనే హోప్ మనకుందా? నా చీకటిని వెలుగుగా చేయును అని మనం వాక్యం చదువుకున్నాము. ఈ దుప్పి పామును చంపేస్తుంది. లేకపోతే పాము కాటుకు కూడా బలి అయి నీళ్లు తాగితే బ్రతికే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి పాము కాటు మన విషయంలో, విశ్వాసికి పాము కాటు ఎక్కడి నుంచి వస్తుంది? నీ సొంత చెప్పండి. ఈ పాము విశ్వాసికి వచ్చే కాటు ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి, నా హృదయం, నాలోనే ఉంది ఈ శత్రువు. ప్రతిరోజు ఈ శత్రువుని నేను తీసుకెళ్తున్నా. సండే వచ్చేసరికి ఎట్లా ఒకలాగా సెట్ రైట్ అయిపోయి, మళ్ళీ మండే వచ్చేసిందంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది వెళ్ళిపోయి, మళ్ళీ సండే వచ్చేసిందంటే సెట్. అన్నిటికీ మనం అట్లా ట్రెడిషనల్గా అయిపోతున్నామేమో. సండే ఒకరోజు బాగుండి మళ్ళీ మిగతా రోజులంతా మన యథావిధిగా ఉంటున్నామేమో. మనం సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి అట్లాగా ఇంతటి శత్రువు నాలోనే ఉంది. అట్లాగే వచ్చే శత్రుత్వం బయట నుంచి సౌలు ఈటలేక పాము నుంచి గాయాలు తింటుంది, లేకపోతే పామునైనా చంపేస్తుంది. కానీ అది చంపిన తర్వాతనైనా, లేకపోతే పాము కాటు తీసుకున్నా కానీ వెంటనే దానికి నీళ్లు మాత్రం, స్వచ్ఛమైన నీళ్లు మాత్రం ఖచ్చితంగా కావాలి. కాబట్టి మరి అట్లాగే యాకోబు విషయంలో ఎంత ప్రేమిస్తే, ఏది రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు? 14 years. ఫస్ట్ 7 years మోసపోయాడు కదా. ఎవరి కోసం మోసపోయాడు? రాహేలు కోసమే మోసపోయాడు. రాహేల్ని చేసుకుంటా అనుకున్నాడు. లేయా వచ్చింది. 7 ఏళ్ళు అయిపోయినాయి. ఈ 7 ఏళ్ళు లేయా కోసం అనుకుంటున్నారా? రాహేలు కోసమే. ఇంకొక 7 ఏళ్ళు కూడా రాహేలు కోసం భరించాడు. 7 14 ఏళ్ళు 14 రోజుల లెక్క గడిచాయి.
అవునా కాదా? యాకోబుకి 14 ఏళ్ళ 14 రోజుల్లో 14 ఏళ్లే. కానీ ఎంత త్వరగా అయిపోయినట్టున్నాయి అని అంటే, ఎందుకు అంత త్వరగా అయిపోయినాయి? చెప్పండి. లవ్లో ఉన్నాడు కాబట్టి. అది రాహేలును అంతగా ప్రేమించాడు కాబట్టి. మనం వాక్యాన్ని అంతగా మనం ప్రేమిస్తే, రాహేలును అంతగా ప్రేమించాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు కూడా, యుగాలు కూడా రోజులుగా ఉన్నాయి. వాక్యముతో మనం అంతగా మనం ప్రేమిస్తున్నామా అనేది మనము చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెబుతున్నా కాబట్టి ఇట్లా ఉంటే నాకు ఎలక్ట్గా అనుకోవచ్చు అనేది కాదు. ఆటోమేటిక్గా స్వతహాగా నీకు మనకి అది రావాలి, కలగాలి. రైట్? అట్లాగే మరి ఇంత వేగంతో పరిగెత్తేది ఎవరు అంటే యాకోబు కాదు, దావీదు యొక్క అల్లుడు అసహేలు. 2వ సమూయేలు 2వ అధ్యాయము 18 చూడండి. అడవి లేడి వంటి వేగముతో పరిగెడతాడంట. సేరియా ముగ్గురు కుమారులకు యోవాబును అభిషయును ఆషాహేలును అచటనుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అడవి లేడి అంత తేలికగా వేగముగా పరిగెత్తగలడు. అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండెను. ఇటువంటి చురుకుదనము మనం ఆత్మీయంగా వెంటనే, ఎవరైనా ఒక గ్రూప్లో ఒక క్వశ్చన్ పెడతాను, వెంటనే క్విక్గా ఆన్సర్ రావాలా. అంటే తెలియకపోతే పెట్టకపోతే ఓకే, నేను పెట్టేసి కొన్ని రోజులు అయిన తర్వాత కూడా ఎవరన్నా ఇదేమన్నా చదివారా, లేకపోతే దీనికి ఏమన్నా ఐడియా ఉందా, ఎవరన్నా కొంచెం చూడండి అని చెప్పినప్పుడు మనకు వెంటనే ఆ చురుకుదనం అనేది మనకు ఉండాలి. డాక్టర్లో ఒక బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగాడు, ప్రకాష్ బ్రదరు, విక్టర్ బ్రదరు గ్రూప్లో ఒక క్వశ్చన్ అడిగాడు. నాకైతే వెంటనే దానికి ఎంత త్వరగా సంబంధం. అప్పుడప్పుడు నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే వేరే బ్రదర్స్ ఏమైనా చెప్తే చూద్దామని వెయిట్ చేస్తాను, రాకపోతే కానీ ఒక క్వశ్చన్ అన్అటెండెడ్గా అట్లాగే పెట్టబుద్ది కాదు నాకు. ఐ నీడ్ టు ఆన్సర్ ఇఫ్ సంబడి. అఫ్కోర్స్ ఐ ఆల్సో, నాకు కూడా అన్నీ తెలీదు, నేనే అన్ని ఆన్సర్ చేస్తాను అని నేను బోస్టింగ్ అనేది నేను చెప్పట్లేదు. కానీ మరి ఆ చురుకుదనం, మెలకువ అనేది మనకు ఉండాలి. ఒకదానికి ఆ యొక్క మీనింగ్, అర్థం తెలియకపోతే కూడా నాకైతే మరి నిద్ర పట్టదు. ప్రతి సండేకి నాకు నైట్ అంతా నేను అట్లీస్ట్ ఐ కన్సల్ట్ డిఫరెంట్ అట్లీస్ట్ 7 ఆథర్స్ని కన్సల్ట్ చేసి నేను ఒక మెసేజ్కి కంక్లూజన్స్ తీసుకొని వస్తాను, సండే మెసేజ్కి. సో ఆ డిజైర్ నాకు ఉంది, లేకపోతే చూసేవాళ్ళు కూడా మనకు చెప్పొచ్చు, అది మన ప్రతి ఒక్కరికి మనకు ఉండాలి. వాక్యంలో తర్వాత ఆరాధనలో మనకు ప్రతి ఒక్కరికి ఆ డిజైర్ ఉండాలి. సో మనము చూద్దాం. అట్లాగే మరి నా తృష్ణ కొనుచున్న దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిన నేను ఎప్పుడు కనబడేదను. నా దేవుడు, నా క్రీస్తు ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగారా? నా క్రీస్తు ఏడి, ఎక్కడున్నారు? నేను దేవుని సమాధి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి చూస్తే తన క్రీస్తు లేడు. మరి తన క్రీస్తు లేడని చూసి తను ఏడుస్తూ ఉన్నది. మనం ఏడుస్తున్నామా? మనం అట్లా ఊరికే ఏడవటం కాదు. నాకు కావాల్సింది నాకు ఈ వాక్యము, నాకు కావాల్సింది నా క్రీస్తు. మరి వాక్యము, డూ యూ నో దట్ దెర్ ఇస్ అ ఫ్యామిన్ ఇన్ ద ల్యాండ్? ఒక కరువు మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. ఏంటి ఆ కరువు? స్వచ్ఛమైన వాక్యము మనకు దొరకట్లేదు. అంత కల్తీ. ఆ వాక్యం ఎక్కడుంది? దెర్ ఈస్ అ ఫ్యామిన్ ఇన్ ద ల్యాండ్. సో మేరీ మ్యాగ్దలినా చదువుతారా? యోహాను 20వ అధ్యాయము. యోహాను 20వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదవండి. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా,
నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. చాలు సిస్టర్, చాలు. తను ఏడ్చుచున్న, తాను ఎవరికో, మేరీ మగ్దలేని మరియా తాను ఎవరి కోసం అయితే ఏడుస్తుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుస్తుంది, విచ్ ఇస్ ది ఎవిడెన్స్ ఆఫ్ వాట్? ఎవిడెన్స్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ మార్క్ ఆఫ్ ది ఎలక్షన్, ఎవిడెన్స్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. షీ ఈస్ క్రయింగ్ ఫార్ క్రైస్ట్, షీ ఈస్ క్రయింగ్ ఫార్ గాడ్. ఇక్కడ కోరహు కుమారులు కూడా ఏడుస్తున్నాను, తృష్ణ కొనుచున్నాను, ఇప్పుడు నాకు దేవుడు ఇప్పుడు లేకపోతే నేను చచ్చిపోతానేమో, నాకు నా క్రీస్తు కావాలి అని ఏడుస్తూ ఉంది. కానీ తాను ఏడ్చినప్పుడు ఏమిది, తన కళ్ళ ముందు తనకు ఎవరైతే కావాలో తన కళ్ళ ముందు ఉన్నా కూడా గుర్తుపట్టలేదు. ఆల్రెడీ ఈ విషయాలు క్రీస్తు ఆల్రెడీ చెప్పాడు, గుర్తుపట్టలేదు. గుర్తుపట్టగలగాలి అంటే వాక్యములో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ఆ లూకా 24:45 వచనంలో కూడా శిష్యులు జరిగినవన్నీ తలంచుకొని పోతున్నారు. ఆ ఇద్దరు శిష్యులు ఎమ్మాయిస్ మార్గమున వెళ్తూ ఉంటే ఆ శిష్యులతోటి పక్కనే కూడా క్రీస్తు వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతకీ వాళ్ళకి అర్థమైతే లేదు అని చెప్పి తాను యేసుక్రీస్తు వారు వ్యధ చెందారు. అప్పుడు అని రాయబడి ఉంది లూకా 24:45 అప్పుడు చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన క్రీస్తు వారి మనస్సులు తెరిచెను. అపోస్తుల కార్యాలు 16:14 లిడియా యొక్క హృదయమును తెరువగా అప్పుడు అంటే అప్పటిదాకా వాళ్ళ హృదయం తెరవబడలేదు. ఓ యీ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అని అంటాడు కదా, ఎంతకాలం ఇట్లా వాక్యము లేకుండా నశిస్తారు అని వాళ్ళని కోప్పడతాడు. రైట్, అదే చూడండి ఆమోసు 8:11-14 ఎటువంటి క్షామం వస్తుందంట. ఆమోసు 8:11-12 రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యము మనకు దొరకదు, దొరకట్లేదు ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా అద్భుతాలు లేదా మిరకిల్స్ అన్నీ ఇవే జరుగుతున్నాయి. ప్రవచనాలు, వీళ్ళు సీఎం అవుతారు, వాళ్ళు పిఎం అవుతారు, ఓహో నేను అట్లా చెప్పినా కూడా కాకపోవచ్చు, అయినా కానీ నేను ప్రవక్తనే, నేను కరెక్ట్గా నేను ప్రవచనాలు చేస్తూ ఉన్నాను, కొన్ని ఇట్లా అవుతాయి మీరు నమ్మాలి అన్నీ. ఇవన్నీ కూడా నిలువున్న నీరు, తప్పుడు బోధ, ఇవన్నీ కూడా. అయినా కానీ సువార్త మహాసభలు అంటే ఇన్నవాళ్ళే మళ్ళీ వెళ్తారు, అది తప్పని తెలిసి కూడా అక్కడికి వెళ్తారు. అట్లాగే క్రిస్మస్ క్యారల్స్ పార్టీ అట్లాగే వెళ్తారు, అది తప్పని తెలిసినా కూడా వెళ్తారు. నాట్ టు బోస్ట్, ఇట్లా ఇప్పుడు 30 years ఆల్మోస్ట్ విదౌట్ సెలబ్రేటింగ్ ఎనీ క్రిస్మస్. ఫ్రమ్ ద టైమ్ ఐ నో ద ట్రూత్ ఐ అబ్జెక్టెడ్ ఇట్. చేసుకోలేదు, అది అవసరం లేదు. చేసుకుంటే రక్షణ పోతుందా అని అది మనం దాని గురించి మాట్లాడలా. చేసుకుంటే రక్షణ పోతుందా అని దట్ రిక్వైర్ సపరేట్ డిస్కషన్. రక్షణ పోతుందా అని అంటే ఫస్ట్ నువ్వు అట్లా చేసుకుంటే రక్షణ పోతుందా అని నువ్వు అడిగేవాడివి, అసలు ఫస్ట్ నీకు రక్షణ ఉందా అని నేను అడగాల్సి వస్తుంది. టు స్టార్ట్ విత్ స్టెప్ 1, అసలు నీకు రక్షణ ఉందా క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నీకు అసలు రక్షణ ఉందా అనేది నేను అడగాల్సి వస్తుంది. నువ్వు ఎవరి కోసం నీ దుప్పేది, నీ నీటి వాగులు ఎక్కడున్నాయి, ఎవరిని కొలుస్తున్నావు, అన్నీ అండర్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, అండర్ ద నేమ్ ఆఫ్ ద యునైటెడ్ క్రిస్మస్ ఫెలోషిప్ అనుకుంటా. ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ, ఏదైతే డాక్టరీన్ ఏదైతే ఏంది అని చెప్పేసి అటు క్రీస్తేమో నా మరణాన్ని స్మరించుకునడి, ఒక్కసారి కూడా నా యొక్క నా బర్త్ని సెలబ్రేట్ చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు. అయినా కానీ చేసుకుంటావు, ఏమవుతుంది, నువ్వు ఎందుకు అభ్యంతర పడుతున్నావు, అయినా కానీ మేము క్రీస్తు పుట్టాడు అయినా కానీ మేము చేసుకుంటాము అంటే నువ్వు చేసుకోవయ్యా, చేసుకోవాలని నేను ఎన్ని చెప్పినా చేసుకునేవాడు, క్రిస్మస్ చేసుకునేవాడు ఖచ్చితంగా క్రిస్మస్ చేసుకుంటాడు. అది ఎంత తప్పని తెలిసినా వాడు క్రిస్మస్ చేసుకుంటాడు. అది తప్పు అని ఇప్పుడు కొంతమంది అంటున్నారు, కానీ
ఇన్ఫ్యాక్ట్ అది మనం లాస్ట్ 35 ఇయర్స్ నుంచి అది తప్పు అని ఒకే దాటిగా మనము అది చెప్తా ఉన్నాము. సో ఈ ఈ ఈ చర్చ్లో కూడా వీ స్టాప్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఎనీవే దట్ ఈస్ క్రిస్మస్ ఇస్ నాట్ ద టాపిక్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫాల్స్ డాక్ట్రిన్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద నిలువ ఉన్న నీరు విషయంలో. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దుప్పి ఏంటిది అంటే ఎంతో ఎత్తుకి గాల్లోకి ఎగురుతుంది, వేగంగా పరిగెడుతుంది, తన కాళ్ళు తాను స్థిరంగా నిలుపుకుంటుంది, ఎత్తైన స్థలంలో సురక్షితంగా పైకెక్కుతుంది, మరి కరకటి స్థలంలో మరి ఎంతో మంచిగా నిలబడుతుంది. ఇది ప్రేమకైనా కృపకి గుర్తుగా, ప్రేమకి గుర్తుగా, సౌందర్యానికి గుర్తుగా. నీ భార్య అందమైన Proverbs 5:19. ఎనీవే, నీ కృపకు గుర్తుగా, సౌందర్యంకి గుర్తుగా, తర్వాత సమాధానమునకు గుర్తుగా, ఫలమునకు గుర్తుగా, వినయానికి గుర్తుగా, చురుకుతనానికి గుర్తుగా, అట్లాగే పునరుజ్జీవానికి గుర్తుగా, సమృద్ధికి గుర్తుగా, దాతృత్వానికి గుర్తుగా ఇవన్నీ ఉన్నాయి. కనిపెట్టడానికి గుర్తుగా, మరి ఆత్మ సంబంధమైన విషయాలకి గుర్తుగా ఈ యొక్క దుప్పి మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనము ఎక్కడ ఉన్నాము అనేది మనల్ని మనము జడ్జ్ చేసుకొని మనల్ని మనము తీర్పు తీర్చుకుంటే అది మంచిది. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరిచ్చిన వాక్యము, మీరిచ్చిన ఈరోజు ప్రతిదీ కూడా మీ చేతుల నుండి ప్రభువా మేము తీసుకుంటుండగా మాలో తండ్రి మేము పశ్చాత్తాపములకు తగిన ఫలములు ఫలించడానికి మాకు సహాయం చేసి తోడుగా ఉండమని విన్న మాకు అందరికీ తండ్రి మీరు మాతో ఉండి మేము మీకు ఇష్టంగా మమ్మల్ని మీకు ఇష్టంగా ఉంచుకోమని, మా హృదయ తలంపులను మార్చమని యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.